సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై. సాయి భక్తులందరికీ నమస్కారం అండి. మన సాయినాథుని దయ వల్ల అందరూ సంతోషంగా ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నాను. ఇక ఈ వీడియోలో మనం చూడబోయేది ఏంటి అంటే, బిడ్డ నీ కోసమే ఈ మాట. ఇది నీ మాటో లేకపోతే ఏ చిన్న మాటో కాదు, సాక్షాత్ భగవంతుని మాట. నీవు ఈ భగవంతుని మాట విన్నావు అంటే నీకు ఏదైతే కష్టం ఉందనుకుంటున్నావో, నీ జీవితంలో ఏ విజయమో లేదో అనుకుంటున్నావో అది తప్పకుండా దక్కుతుంది. అది ఏంటో జాగ్రత్తగా వినుబిడ్డ. నీకు భయం అనేది ఒక వ్యసనంగా మారిపోయింది. ప్రతి చిన్న విషయానికి భయపడుతూ ఉంటావు. ఆ భయాన్ని అసలు నీ మనసులో నుంచి ఎందుకు తీసివేయలేకపోతున్నావు చెప్పు? భయం అనేది నిన్ను బలహీనతగా మార్చేస్తుంది. ఆ భయాన్ని నువ్వు చూసి నువ్వు ఏ పని చేయలేక కష్టాన్ని మరింత మోస్తూ ఉంటావు. భయం అనేది నీ మనసులో ఉన్నంతకాలం నువ్వు ఏ పని కూడా ధైర్యంగా చేయలేవు. అప్పుడు నీకు విజయం ఎలా వస్తుంది? నువ్వు కోరుకున్న మంచి స్థాయి ఎలా వస్తుంది చెప్పు? భయం లేని వారు బలవంతులైతే ఇతరులు చెడు చేయగల సామర్థ్యాన్ని కలిగి ఉంటారు. అలా చెడు చేయకుండా మంచితనాన్ని ప్రదర్శిస్తూ ఎదుటివారి భయాన్ని పోగొట్టగల వ్యక్తి వాళ్లకు ప్రియమైన వాడవుతాడు. నీలో భయాన్ని పోగొట్టి నిన్ను పూర్తిగా ధైర్యంగా మార్చే బాధ్యత ఈ భగవానుడైన, ఈ సమర్థ సద్గురువు అయిన నువ్వు నమ్మే ఈ సాయిది. తప్పకుండా నీ సాయి నీకు సహకరిస్తాను. తాను బలవంతుడై ఉండి సమాజాన్ని భయపెట్టకుండా పౌరులకు ధైర్య గుణాన్ని నేర్పేవాడే నిజమైన జ్ఞానుడు. ఇదే భగవంతుని సిద్ధాంతం కూడా. గురువు తన శిష్యులందరికీ విద్య నేర్పుతాడు. కొందరికి మాత్రం అది పూర్తిగా సంపూర్ణంగా అర్థమవుతుంది. కొందరికి అసలు అర్థమే కాదు. కొందరికి తప్పుగా అర్థమవుతుంది. ఒక భగవద్గీత కూడా చదివిన వారికి, ఆ చదివే పరులకు వివిధ అనుభవాలను ఇస్తుంది భగవద్గీత. మనిషి తనను తాను ఎలా ఉద్ధరించుకోవాలని మన శ్రీకృష్ణ పరమాత్ముడు సూచించాడు తల్లి. ప్రతి మనిషి నుంచి ఒక గొప్ప వ్యక్తి ఆవిర్భవించాలని అందులో అర్థం. చేసే కర్మల ద్వారా మనిషి ఆనందం పొందుతాడు. దుఃఖాన్ని కూడా అలాగే పనుల ద్వారానే చవిచూస్తాడు. కర్మ దుఃఖమయమైతే కర్మఫలంగా లభించేది సైతం దుఃఖంగానే ఉంటుంది. ఉదాహరణకు బిడ్డ, నీకు ఒక విషయం చెప్పనా? ఆకలి వేస్తున్నవాడు ఆవురావురమంటూ తింటాడు. అదెంతో రుచిగా ఉంటుంది కూడా. కడుపు నిండాక ఇక తిని జీర్ణించుకోలేడు కాబట్టి తినాలనే కోరిక నశిస్తుంది. ఆ నశింపు సైతం శాశ్వతం కాదు. ఎందువల్లంటే ఆ కడుపు నిండిన వ్యక్తికి మళ్ళీ ఆకలేస్తుంది. మరొక పూట రాగానే మళ్ళీ ఆకలి వేస్తుంది. కాబట్టి కడుపులో అగ్ని రగిలినప్పుడు వాడికి కావాల్సింది మళ్ళీ అన్నమే కదా. అలాగే నీకు కూడా తప్పకుండా కోరికలు తీరిన తర్వాత మరొక కోరిక నువ్వు కోరుకుంటావు. ఆ కోరిక వల్ల మరొక సమస్య ఎదురవుతూ ఉంటుంది. నువ్వు సమస్యలు వచ్చాయి అని బాధపడకూడదు. ఆ సమస్యను ఎలా తీర్చుకోవాలి అని మాత్రమే ఆలోచించాలి. సౌకర్యాల కోసం, అలాగే వస్తువుల కోసం నువ్వు ఎంతగానో శ్రమించి అవి కొనుక్కోవాలి అని ఆరాటపడతావు. కానీ అవి అవసరమైనవి మాత్రమే నువ్వు తీసుకున్నప్పుడు అది నీకు ఆశ తీరినట్టు అవుతుంది. కానీ ఇంకా కావాలి, ఇంకా కావాలి అని ఎప్పుడైతే నీ మనసులో తలంపు వస్తుందో అప్పుడు నీకు కష్టాలు, సమస్యలు, దుఃఖం అనేది ఏర్పడతాయి. ఎందువల్లంటే దానికంటే ఎక్కువ రేటు కలిగినవి నువ్వు సంపాదించాలంటే కష్టపడాలి, దానివల్ల బాధపడాలి, కొనలేని పక్షంలో దుఃఖించాలి. అలా మళ్ళీ మళ్ళీ కోరికలు కలుగుతూనే ఉంటాయి. అగ్నిలో నెయ్యి పోసినప్పుడు మంట పెద్దగా వస్తుంది కదా, అప్పుడు తప్ప ఆరిపోదు. అలాగే జీవనయానం నడుస్తున్నంతకాలం అవసరాలు సంకల్పాలుగా కోరికలు మారుతూ మనిషిని ఇంకా సంకల్పపరుడిగా చేస్తూ ఉంటాయి. ఒక పరిధిలో కోరికలు లేని జీవితం కోసం సాధన కూడా చేయాల్సి ఉంటుంది. కోరికల వల్ల కర్మకు ప్రేరణ లభిస్తుంది. కర్మను కాక కర్మఫల్యాన్ని త్యజించిన భగవంతుణ్ణి స్మరించాలన్నదే భగవంతుడి మాట. వస్తు త్యాగం అనేది సన్యాసం కాదు. కర్మలు మానకుండా ఇతరుల ప్రయోజనం కోసం ఆలోచించేవాడే నిజమైన కర్మ సన్యాసి అన్నది మన భగవంతుడు శ్రీకృష్ణుడు చెప్పిన మాట అన్నమాట. దీనికి ఒక విషయం కూడా నీకు చెప్తాను తల్లి.
ఒక గంగా తీరంలో ఒక పడవ నడిపేవాడు తెడ్డు వేస్తూ పాట పాడుతూ చేపల కోసం వలను నదిలో విసిరాడు. నదిని దాటడానికి ఆ పడవ ఎక్కిన సన్యాసికి పడవ వాడి ప్రవర్తన ఆసక్తి కలిగించింది. తనను నది దాటించినందుకు సన్యాసి పడవవాడికి ఒక నాణ్యం ఇవ్వబోయాడు. కానీ ఆ పడవవాడు డబ్బు వద్దు అని చెప్పాడు. కానీ అతని వృత్తి వేట, ధనం కోసం నదిని దాటించటం కాదు. సన్యాసిని ఒడ్డు దించి మళ్ళీ ఎప్పటిలా నదిలో వల విసిరేశాడు. సన్యాసి ఓ కొత్త విషయం ఆ సన్యాసికి అర్థమైంది. బతుకు తెరువు కోసం చేపలు పట్టే ఆ మనిషి వ్యామోహాన్ని జయించాడు. మోహక్షయమే మోక్షం. సన్యాసి అయిన తాను జేబులో కొన్ని నాణ్యాలు పెట్టుకు తిరుగుతున్నందుకు సిగ్గుపడ్డాడు. అతడి మదిలో పడవ నదిలో సుందర మధురమైన పల్లె గీతాలు పాడుతూ తిరుగుతూ ఆ యొక్క ఆనందం అనేది చెప్పలేనిది. అతను డబ్బు కోసం జీవనాన్ని సాగించటానికే పడవ నడుపుతూ ఆ చేపలు పడుతూ ఉన్నా ఆ సన్యాసి ఇచ్చిన డబ్బు పుచ్చుకోకపోవటానికి కారణం మాత్రం అతనికి అత్యాశ అనేది లేదు. ఎప్పుడైతే అత్యాశ అనేది మన మనసులో మొదలవుతుందో అప్పుడు దుఃఖాన్ని అనేది మన జీవితంలో ప్రవేశిస్తాయి. కాబట్టి అవసరాలకి మించి మనం సమస్యలు కొని తెచ్చుకుంటున్నాము అంటే మన కోరికలే కారణం. అది కొంతమంది ఇష్టంగా చేసుకుంటారు, కొంతమంది కష్టంగా చేసుకుంటారు. కాబట్టి ఏదైనా సరే సంతోషం అనేది నీ మనసులో ఉంటుంది. అది తెచ్చిపెట్టేది కాదు, అలా అని ఎవరో పోగొట్టేది కాదు. నీ మనసు ఎలా ఆలోచిస్తే నీ జీవితం అంత సుందరమయంగా సంతోషంగా ఉంటుంది. ఒక విషయాన్ని పట్టి లాగినంత మాత్రాన అది పెద్దదయ్యి నీకు సమస్యను అలాగే ప్రశాంతతను పోగొడుతుందే తప్పితే దానివల్ల ప్రయోజనం ఏమీ ఉండదు. అయితే ఏం చేయాలి బాబా అన్నప్పుడు మౌనం, కొన్నిసార్లు మౌనం కానీ ధ్యానం కానీ ఎంతో ఊరటను కలిగిస్తుంది. అంతేకాకుండా మనకు ప్రశాంతతను కూడా తీసుకొస్తుంది. కొన్ని దగ్గరలో మౌనంగా ఉన్నప్పుడు మనకు జరగదు అన్నవి కూడా జరిగే అవకాశం ఉంది.